ఖచ్చితంగా మీరు కూడా 2, 3 సందర్భాల్లో కూడా చెప్పారు. నేను జనాల్లో శాసనసభ్యుడిగా అయిన తర్వాత నేను మొట్టమొదటి సాధించిన విజయం ఏంటంటే, అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జనాలు అభివృద్ధి చేశామా, సంక్షేమం ఇచ్చామని పక్కన పెడితే, నేను జనాల్లో ఎనీ టైమ్ ఎమ్మెల్యేగా నేను జనాల్లో ఉన్నాను. అనుక్షణం ప్రజలతోనే ఉన్నాను. అదే నేను సాధించిన తొలి విజయం ఎమ్మెల్యేగా అని ఇప్పుడు మీరు చాలా సందర్భాలు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి కూడా గడప గడప ఒక 12 వేల ఎట్లా ఉంది మీ విద్యా అవకాశాలకి ఇది ఎంతవరకు మీరు ఉపయోగపడుతుంది? అంటే మీరు ఎక్కువ రెగ్యులర్ గా ప్రజలతోనే ఉన్నారు, ప్రజల మధ్యనే ఉంటున్నారు. దానికి ఏ విధంగా దోహదపడుతుంది? అంటే ఎలక్షన్ ఒక స్టూడెంట్ ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ స్టూడెంట్ ఉంటాడు. 10th క్లాస్ స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ని అంటే 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చినాక ఆ అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయిన స్టూడెంట్ ఎగ్జామినేషన్స్ని పెద్ద ప్రిపరేషన్ ఉండదు, జస్ట్ అన్ని ఒకసారి మానిటరింగ్ చేసుకుంటాడు. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉంటాడు, వాడు అకాడమిక్ ఇయర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు జస్ట్ అవుట్పుట్ చూసుకుంటా ఉంటాడు, వాడు పెద్ద టెన్షన్ పడ్డాడు. ఎలక్షన్లో కూడా అంతే, 5 సంవత్సరాలు ప్రజలతో ఉండి, ప్రజల మధ్యన ఉండి, ప్రజల అవసరాలను తీరుస్తా, ప్రభుత్వం నుంచి ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు సంక్షేమం బాగా చేసి ఉన్న నాకు అసలు ఎలక్షన్ అనేది టెన్షన్ లెస్ జాబ్. ఎందుకో తెలుసా, నేను ఇది రోజు చేస్తున్నదే, ఇది రోజు మార్నింగ్ 10 దగ్గర నుంచి రాత్రి 11 దాకా ఏంటి నా డ్యూటీ? ఫంక్షన్స్, అలాగే మీటింగ్స్, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం, ఎలిజిబుల్, నాన్ ఎలిజిబుల్, ప్రజలు నా కోసం వాళ్ళ అవసరాల కోసం ఏమన్నా వస్తే చేసి పెట్టడం, ఆరోగ్యశ్రీ, లేకపోతే హాస్పిటల్స్, ఇవన్నీ కదా. ఇవన్నీ రోజు నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 11 వరకు ప్రజలతో చేస్తా ఉన్నది, వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి చేస్తుంటే, నేను ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని పెట్టి ఓటు అడుగుతున్నా. ప్రజలు చెబుతున్నారు నా ప్రోగ్రెస్ రిపోర్టు ఏమని, ఏందయ్యా ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా చెప్పేది, రోజు మాకు కనపడుతున్నావు, రోజు చూస్తూ ఉన్నాం. ఇంతకే నేను ఈరోజు ఇప్పుడు మార్నింగ్ నేను ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చా. ఏం ప్రోగ్రాం? ప్రతి డోర్కి వెళ్ళి తిరిగి వస్తా ఉందా. ఇందాక ఒక ఆమె చెబుతుంది, అయ్యా ఎడ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్లో నేను చాలాసార్లు ఫోను కలుపుతున్నానయ్యా, కలవలేదు, ఎంత బాగా ఎన్ని సమస్యలు తీర్చావయ్యా, ఎంత బాగా చెప్పావయ్యా, నీకు ఓటేకి ఎవరికి వేస్తావయ్యా, చూడు ఎంత ఎఫెక్షన్ లేకపోతే ఆ మాట చెప్పింది, ఎంత ఎఫెక్షన్ లేకపోతే ఆ మాట చెప్పింది. సో ఇంకొక ఇంట్లో చూస్తూ ఉండారు, ఏం శివకుమార్ గారు ఇప్పుడు ఓటు వేయాల్సిన బాధ్యత మాది, డెఫినెట్గా వేస్తాం, అసలు మీకు ఓటు అయిపోతే ఎలా, మీకు ఓటు వేయాలి కదా, పని చేసినాడికి పని చేయనాడికి తేడా ఏంటి, అందుబాటులో ఉండేవాడికి అందుబాటులో లేనాడికి తేడా ఏంటి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, నేను చూడటం కాదు. ప్రజలు ఈరోజు చాలా క్లారిటీ గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ప్రజల మధ్య నుండి ప్రజలతో, మరి మీరు అనుకోవచ్చు నేను శాసనసభ్యుడు కాకముందు ప్రజలతో ఉన్నా, శాసనసభ్యుడు అయినాక కూడా ప్రజలతో ఉన్నా. శాసనసభ్యుడు అయినాక శాసనసభ్యుడికి హోదా వస్తుంది, నిధులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలాగే ఎక్కువగా ఇంకొక డైవర్షన్ అయితే అదర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. కానీ నేను శాసనసభ్యుడిగా 365 రోజులు సంవత్సరానికి ఉంటే 365 రోజులు ప్రజలతో ఉండి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు అలా ఉన్నందుకు ప్రజలు ఈరోజు చూపిస్తూ ఉండాలి. నా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎప్పుడు ఉన్నారు తెనాల్లో, అసలు ఎప్పుడు వచ్చారు? 2 నెలల ముందు తెనాలు వచ్చి ఈరోజు తెనాల్లో ప్రచారం చేసుకుంటా ఆడిని గెలిచాను, వీడిని గెలిచాము లేకపోతే అని చూస్తూ ఉన్నారు. మరి అట్లాగే మీరు 2-3 సందర్భాల్లో ప్రచారంలో కూడా 2 సందర్భాల్లో మాట్లాడారు, తెనాలి నియోజకవర్గ ప్రజలని ఓటు అడిగే హక్కు, అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది అని చెప్పి మాట్లాడారు. అంటే ఆ కాన్ఫిడెంట్ ఎట్లా, ఇది ప్రజలు మీకు ఇచ్చిన కాన్ఫిడెంట్ అంటే నేను అదే చూస్తూ ఉంటా, ఎందుకు తెనాలి నియోజకవర్గ ప్రజల్ని ఓటు అడిగే హక్కు, అర్హత నాకు ఉంది అని చెబుతున్నానంటే, గత పాలకులు నన్ను బేర్జా చేసుకోవాలి. అసలు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థిని ఓటేసి గెలిపించే దేనికోసం, ఆ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఎలక్షన్స్లో తన పార్టీ ద్వారా ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన కార్యక్రమాలన్నీ చెయ్యాలి. ఇదే కదా, అది నేనే చేసింది. ఎలా? మేము అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా ఈ సంక్షేమాలను చేస్తాం అని చెప్పాం. ఈరోజు మనం చూసుకుంటే ఆ సంక్షేమం అంతా చేశాం. సో నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని కాకుండా కొన్ని పెట్టని అంశాలను కూడా చేశాం. ఆ చేయబట్టే
ప్రజలు ఈరోజు చాలా బాగున్నారు. అందుకే నేనేమంటున్నాను, ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి 27,000 నివాస స్థలాలు ఇచ్చాను నేను. తెనాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇటువంటి మాటలా? అసలు మాటలేనిది. ఇలా టైంలో కాదు, ఈ స్వతంత్రం వచ్చినాక తెనాలి నియోజకవర్గంలోనే ఇంతవరకు ఏ శాసనసభ్యుడు వాళ్ళ టైంలో 1,000-2,000 ఇచ్చారు. నేను 27,000 మందికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చాను. సో అంటే ఇక్కడ ఏంటి అంటే, తెనాలి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిలో కానీ ప్రతి పేదవాడికి మధ్యతరగతి వాడికి ప్రభుత్వం ద్వారా న్యాయం చేశా. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంతవరకు ఎవ్వరూ చూడని కనని కలలో కూడా ఊహించని కరోనా టైం. ఆ కరోనా పేదవాడి జీవితాన్ని, ఎవరి డబ్బున్నాడి జీవితం, ఎవరిదైనా జీవితమే కదా, మనిషికి లైఫే కదా. సో కరోనా ప్రపంచాన్నే స్తంభింపజేసింది. అటువంటి టైంలో నేను శాసనసభ్యుడిగా పారిపోకుండా, భయపడకుండా కరోనాని నియంత్రించే దాంట్లో ప్రభుత్వం నుంచి, వ్యవస్థల నుంచి ఏమైతే చెయ్యాలో ఆ చేసే దాంట్లో నేను చూపించిన తెగువ. స్వయంగా నేను కరోనా తెచ్చుకున్నా కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్ 40 రోజులు కరోనాని తెనాల్లో మనం తీసుకున్న చర్యల వలన ఎక్కడ రాలా. ఆ తర్వాత చెన్నై నుంచి ఒక అతను వచ్చి అలా స్ప్రెడ్ చేశాడు. మరి ఇవన్నీ కతిమా వాళ్ళు ఎక్కడ ఉండరు? ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న మనోహర్ కరోనా టైంలో వచ్చాడా? వన్ డే ఒకే ఒక రోజు వచ్చాడు. ఎప్పుడో తెలుసా? కరోనా టైం తగ్గినాక మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఓటేయటానికి వచ్చాడు. మూతికి గుడ్డ కట్టుకొని వచ్చి ఓటేసి వెళ్ళాడు. అందుకే నేను చెబుతా ఉంటాను, తెనాలి నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే హక్కు నాకుంది, ఓటు వేసే హక్కు ప్రజలకి నా మీద ఉంది. అందుకే నేను చెబుతా ఉంటాను. సో డెఫినెట్గా ప్రజలు వీటన్నిటిని గమనిస్తారు. గమనించకుండా ఇప్పుడు ఏం చెబుతున్నారు ఎక్కడ ప్రజల్లో లేకుండా ఇప్పుడు వచ్చి నాకు ఓటేయండి అని చెబితే ఇది ఎలా ప్రజలు నమ్ముతారు? కరోనా టైంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కూడా ప్రతి ఇంటికి ఎంతో ఉపయోగం. టైంలో మీరు కరోనా అయినా కానీ వెళ్ళి కౌన్సిలర్లు అందరూ సపోర్ట్, క్యాడర్ సపోర్ట్ మీరు అన్నారు ఇంకా సంక్షేమం గురించి అసలు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం తెనాలి ప్రజలకి అందిస్తారన్న 27,000 మందికి ఇళ్ల పట్టాలు మీ చేతుల మీద ఇవ్వగలుగుతారు మీరేమన్నా ఊహించారు? ఇది నిజంగా నేను ఊహించింది. అయితే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు, ఎవరైతే నివాస స్థలం లేని ప్రతి పేదవాడికి మన ప్రభుత్వం ద్వారా నివాస స్థలం ఇస్తామని పెట్టారు. మేము కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదాన్ని. మేనిఫెస్టోలో పెట్టాం, ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాడంటే ఈయన సీరియస్గా అమలు చేస్తాడనేది మాకు ఆయనతో ఉన్న పరిచయంతో మాకు అది అర్థమైంది. కానీ నిజంగా అసలు ఇది వండరం. నేను ఒక 5-6 నెలలు ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి గారి యొక్క నడక చూసినాక, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, నివాస స్థలం లేని ప్రతి పేదవాడికి మనం నివాస స్థలం ఇవ్వాలి అన్న తీర్మానం చేసుకున్నాడో, నాకు ఎమ్మటే శాసనసభ్యుడిగా ఒక మంచి ఇది వచ్చింది. ఏమని? మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవాడు ఉంటాడు. ఎందుకంటే ఇది డెల్టా పరివాహం. ఇక్కడ కృష్ణా రివర్ బాగా 2 కాలువల్లో నీళ్లు వస్తూ ఉండటం వలన ప్రతి ఎకరా సేద్యం జరుగుతూ ఉంటుంది, బీడు భూమి ఉండదు. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా వాల్యూ. సో మైగ్రేషన్ ఎక్కువ, చుట్టుపక్కల వాళ్ళ నుంచి మైగ్రేషన్ ఎక్కువ, పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ. సో వీళ్ళందరికీ నివాస స్థలం కొనుక్కోవటం అంటే ఆన్ అండ్ యావరేజ్ 5 లక్షల నుంచి 10 లక్షల స్థలంకి అయింది. సో నేనేం తీసుకున్నానంటప్పుడు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని నియోజకవర్గంలో ఎవరైతే నివాస స్థలం లేదో ఆ పేదవాళ్ళందరికీ మనం ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎక్సర్సైజ్ చేశాను. ప్రతి వార్డులో మీటింగ్ పెట్టా. ఒక మీటింగ్ కాదు, 3-4 మీటింగులు. మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ స్టాఫ్ని, సచివాలయ సిబ్బంది అందరం డయాస్ మీద కూర్చొని ఆ వార్డులో ప్రజలందరినీ మీటింగ్ పిలిచి, అమ్మ ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇస్తుంది, ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళందరూ అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పి ఇది 1 సంవత్సరం పాటు ఎక్సర్సైజ్ చేశా. మాట్లాడే ఒక ఎమ్మెల్యే రోజు ఒక వార్డులో మీటింగ్ పెట్టి జనాన్ని పిలిపించి జనానికి అవేర్నెస్ ఇచ్చి, ఫస్ట్ మీటింగ్ అప్పుడు సగం మంది వచ్చారు, మళ్ళీ 2వ మీటింగ్ పెట్టేవారికి ఇదేంటి ఎమ్మెల్యే 1-2 సార్లు పెడుతున్నారు, ఇదేదో నిజంగా ఇస్తారా కావాలని చెప్పి అప్లై చేశారు. పాప ఎక్కువ మంది ఎవరైతే నివాసాలు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 20,000 ఒక్క తెనాలి పట్టణంలోనే ఇచ్చాను. 7,000
2 మండలాల్లో కలిపి ఇచ్చా. 27,000 నివాస స్థలాల్ని ఈరోజు నేను ఇవ్వగలిగాను. అది నిజంగా భగవంతుని ఆశీస్సులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు. ఎందుకంటే నేను శాసనసభ్యుని ఎప్పుడూ అవ్వాల్సింది. నాకున్న నేపథ్యం, నాకున్న డిసిప్లిను, నాకున్న పట్టుదల ఎప్పుడూ అవ్వాల్సింది. అయితే అవకాశం ఒక్కోసారి కుదరలేదు, బ్యాడ్ లక్. బట్ నేను ఎక్కడ సంతృప్తిగా ఉన్నాను, ఎక్కడ బాగున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడైన మొదటి 5 సంవత్సరాల్లో నేను ఈ తెనాలి నియోజకవర్గంలోని పేదవాడికి ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళకి 27,000 మందికి నివాస స్థలం ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి సర్వదా నేను కృతజ్ఞత చెప్పాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నిజంగా నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, అయ్యా ఇల్లు వచ్చింది, అయ్యా ఇల్లు శుభ్రంగా ఇల్లు కట్టి, అయ్యా నా ఇల్లు కడుతున్నారయ్యా, స్లాబ్ దాకా వచ్చింది అయ్యా, ఇవన్నీ చెబుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా చెబుతుంటే ఒకడు ప్రతిపక్షం వాడు వస్తాడు, వచ్చి ఆ స్థలం ఇచ్చారులే, ఇల్లు ఎప్పుడు కడతారు అంటాడు. స్థలం ఇచ్చారులే ఏంటి? 27,000 మందికి స్థలం ఇవ్వటం అంటే మాటలా? ఒక్కొక్క సైట్ వాల్యూ ఈరోజు 5 లక్షల రూపాయలు ఉంది. అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్గా స్థలం ఇవ్వటం, స్థలంతో పాటు ఇల్లు కట్టియటం బ్రహ్మాండంగా ఈరోజు ఎన్ని ఇల్లు కట్టారండి బాబు. అసలు పెదరావు రండి, వెళ్ళి ఒకసారి చూస్తే తెలిసిద్ది ఎంత బ్రహ్మాండంగా కట్టారు. శాసనసభ్యుడిగా జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం మనం. కొన్ని పనులు జీవితంలో ఎంతో ఇది వస్తుంది. 27,000 మందికి నివాస స్థలాల్ని, పెద్ద కాలనీని, ఊర్లని చేసే అవకాశం ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు లోకలాడు, మనాడు, మన తెనాలాడు, శివన్న లోకల్ అని పిలుచుకుంటా ఉన్నారో ఆ పిలుపుకి నా చేత 27,000 మంది ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కలగజేసినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉండాలా. మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మీకు చేస్తున్నారు, ఎంతమందికి 27,000 మంది ఫస్ట్ టైం మీకు చేస్తున్నారు. ఇప్పటివరకు తెనాలి చరిత్రలో, తెనాలి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు కలిసి కూడా 5% కూడా చేసేసారు. ఎక్కడిచ్చారు? ఇప్పుడు నేను అదే చూస్తున్నాను. అంటే నేను ఇది చూస్తే నేను విమర్శించాను అనుకుంటారు. విమర్శ కాదు కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకునేప్పుడు ఇప్పుడు నా ముందు పనిచేసిన ఆల్పాటి రాజా గారు ఆ టిట్కో హౌసెస్ కోసం 800 ఇవి కట్టారు. అక్కడ ఒకసారి 1,100 అన్నారు, కానీ అది వాళ్ళ టైంలోనే అవ్వాల, ఇది వాళ్ళ టైంలో అవ్వాల. సరే, అంతకుముందు పనిచేసిన వ్యక్తులు కూడా మనోహర్ గారు పనిచేసిన 10 సంవత్సరాల్లో కూడా నాకు తెలిసి ఆయన టైంలో ఇచ్చింది 2,000 ఎంతో ఉంది. ఆయన కూడా అంత మించి ఇచ్చుకోలేదు. అట్లా గోగినేనమ్మ గారి టైంలో ఆమె కూడా ఒక 400-500 ఆ టైంలో ఇచ్చింది. అట్లాగే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు. ఆయన ఎన్టీ రామారావు అప్పుడు కూడా పేదవాడికి పక్కా ఇల్లు అని చెప్పి పెడితే ఆ స్కీమ్ కింద తెనాలి నియోజకవర్గంలో మా ఫాదరే అసలు ఫస్ట్ ఎమ్మెల్యేగా నివాస స్థల పక్కా ఇల్లు ఇచ్చింది. ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ముఖ్యమంత్రిగా, తెనాలికి వైఎస్ఆర్ పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఈరోజు మళ్ళీ 27,000 మందికి నివాస, అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో 27,000 మంది నేను ఇచ్చా. మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు కట్యారంలో కానీ, తేలపల్లిలో కానీ, గ్రామాల్లో అన్నిటితో పక్కా ఇల్లు ఇచ్చింది మళ్ళీ మన. అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి నివాస స్థలము, పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమం ఎవరు చేశారా అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని కుటుంబం, అన్నాబత్తుని సత్యనారాయణ గారు, అన్నాబత్తుని శివకుమార్. ఆ రోజు ఎన్టీ రామారావు ఆశీర్వాదంతో మనాన్ చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను చేశాను. ఇది మా కుటుంబానికి ఎనలేని ఖ్యాతి. తండ్రికి ఎన్టీ రామారావు, కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి ఎంత అదృష్టం. దాన్నే దేవుడి స్క్రిప్ట్ అనేది. దీన్నే దేవుడి స్క్రిప్ట్ అనేది. మరి కతిమ్మ వాళ్ళకి రాలేదే. నేను భగవంతుడు డెఫినెట్గా కొన్ని మంచి కొంతమంది వ్యక్తులకే అవకాశం, అదృష్టం ఇచ్చి చేపిస్తాడు. సో డెఫినెట్గా అది నేను ఎంతో దేవుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంది.
ఖచ్చితంగా ఈ విడతలాలు ఇంకొక ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సంక్షేమం పైన ప్రధానంగా చూపిస్తారు. ఆ సంక్షేమం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం సంక్షేమ పథకాలని మీరు జనరల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మహిళలకు ఇచ్చారు. అసలు నిజంగా ఇదే మనం బాగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు మహిళా సాధికారత. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ మహిళలకి చాలా ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రతి ప్రభుత్వం ఏం చెప్పింది, మహిళా సంక్షేమం అని, అలాగే అందరికీ ఉద్యోగం అని, సామాజిక సాధికారత అని, ఇలా రకరకాలుగా చెప్పింది. చెప్పటం వేరు, ప్రభుత్వంలోకి వచ్చినాక చేయటం వేరు. ప్రభుత్వంలోకి వచ్చినాక చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. ఈరోజు మహిళలు నిజంగా అసలు నిజంగా నేను ఈ మాట టీవీలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ అసలు గ్రామాల్లోకి ఈరోజు నేను క్యాన్వర్స్కి వెళ్తే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అసలు అక్కా చెల్లెళ్ళు కానీ అవ్వాతాతలు కానీ మరి ముఖ్యంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు అసలు ఎంత ఆనందంతో బయటకు వచ్చి చక్కగా నవ్వుతూ అయ్యా బాబు నీకు మేము ఉందాం అని చెయ్యి ఇలా చూపిస్తూ ఉండాలి. నేను నిజంగా ఇది అతిశయోక్తి కాదు, మహాస్తుతికి నేను చూడటం లేదు. కావాలంటే నా క్యాన్వాస్ చూసుకోవచ్చు. ఇదేమి గదిలో జరిగేది కాదుగా క్యాన్వాస్ అంటే, 4 గోళ్ల మధ్యన షూటింగ్ చేసేది కాదుగా. 4 గోళ్ల మధ్యన షూటింగ్ చేసేదంటే ఓ 10 కెమెరాలు పెట్టి దాన్ని బంధించి చేసేది. క్యాన్వాస్ అనేది ప్రజలతో మధ్యన ప్రజలతో తిరిగేది. అసలు మహిళలో ఎంత ఆనందంతో, ఆ ఆనందానికి కారణం ఏంటి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపించిన ప్రేమని, ప్రతి సంక్షేమం ఆ మహిళ అకౌంట్లో డబ్బులు వేసిన విధానాన్ని, ఆ ప్రతి మహిళ అంతో ఇంతో ఆర్థికంగా అభివృద్ధి చెందే కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అకౌంట్లో వేయటం వలన వాళ్ళ ఆనందం, తద్వారా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ద్వారా వాళ్ళ కుటుంబం అంతో ఇంతో కొంచెం ఎదుగుదల చెందటం వలన ఆ ఆనందాన్ని ఆ చేపించిన ముఖ్యమంత్రికి, ఆ డెలివరీ చేసిన శాసనసభ్యుడికి తమ ఆనందాన్ని తమ మద్దతుని ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతున్నారు. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పాలి? ఎలక్షన్స్లో చూపించాలి. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చినాగానే ఎవరైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం, ఆర్థిక అభివృద్ధి పొందిన ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ క్యాన్వస్ జరుగుతున్న గ్రామాల్లో రోడ్డు మీద ఇళ్ళ బయటకు వచ్చి తమ ఆనందాన్ని, సంతోషాన్ని, మద్దతుని మేము ఉన్నామయ్యా, నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని మళ్ళీ మేము గెలిపిస్తాం, శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు, ఓటేసేది మేము చెబుతున్నాం, మీరు గెలుస్తుంది, మన పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నారు. మరి ఇది ఎలా వచ్చింది? ఈ ఆనందం, ఈ సంతోషం చేసిన ఎమ్మెల్యేకి, చేసిన ముఖ్యమంత్రికి మేము మద్దతుగా నిలబడతాం. ఆడెవడు చెప్పేది? ఈ ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధి ఈ ప్రభుత్వాన్ని నిలుపుకునే బాధ్యత మాది, ఈ ముఖ్యమంత్రిని నిలుపుకునే బాధ్యత మాది, ఈ శాసనసభ్యుడికి నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది అని ఈరోజు స్పష్టంగా బయటకు వచ్చి చూడటం అంటే ఇది చాలా. అందుకే నేను చెప్పేది, నేను ఊరకనే చెప్పటంలా, బాక్సులు బద్దలవుతాయి అని చెబుతుంది. అందుకే నేను 2 పార్టీలు కలిసేది దేనికోసం అంటే రాష్ట్ర అభివృద్ధి అంట. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ బాబు? రాష్ట్ర అభివృద్ధి మరి రాష్ట్ర అభివృద్ధి కొన్నాళ్ళు 2014లో కలిసినప్పుడు 2019లో ఎందుకు విడిపోయారు అంటే 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు, ప్రజలకి సంక్షేమం ఇవ్వలేదు అని 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ మద్దతు విరమించింది. ఇది నిజమే కదా? ఈ లెక్కన ఇది నిజమో కాదో మనోహర్ గారు చెప్పాలా. 2014 ఎలక్షన్స్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నప్పుడు
2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసింది? ఇప్పుడు 2024లో ఎందుకు మళ్ళీ కలిసి పోటీ చేస్తుంది? రాష్ట్రం అభివృద్ధి బాగానే ఉంది, ప్రజలు బాగానే ఉండదు. దానికి కూడా నేను చెబుతాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు సార్? నిన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీ సంక్షేమం ఇస్తుంది, ఈ రకంగా సంక్షేమం ఇచ్చుకుంటా పోతే ఈ రాష్ట్రం శ్రీలంక అయింది అని చెప్పారా చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రోజు మీ మేనిఫెస్టో ఏంటి సార్? సూపర్ 6 అంట. ఏంది సూపర్ 6 అంటే? అమలు కానీ ఏమైనా కానీ చెప్పి దానికి సూపర్ 6 అని పేరు పెట్టి, మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైద్ది? ఇవన్నీ ఇస్తే, మీరు చెప్పినవన్నీ ఇస్తే ఏమైద్ది? ఎన్ని శ్రీలంకలు అవ్వాలి? 6 శ్రీలంకలు అయిద్దా? సూపర్ 6 అంటే 6 శ్రీలంకల? ఇది ప్రజలు ఎలా నమ్ముతారు? అట్లా ఎలా నమ్ముతారు? మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక ఆయన, లేదు మా కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఒక ఆయన. ఇదే కదా ఎజెండా. ఈ ఎజెండాలో పాపం ఇప్పుడు కాపులు బలైపోయారు. వీడేదో పొత్తు పెట్టుకొని 2.5 సంవత్సరాలు షేరింగ్ ముఖ్యమంత్రి వస్తుంది, మనము మద్దతు ఇద్దాం అనుకుంటే చివరికి 18 సీట్లు కడికో ఏమో వచ్చేవరకు 18 సీట్లతో దాంట్లో గెలిచేదెన్నో. ఏమి రాజకీయాల్లో ఏమి చేస్తారు అంటే? ఇది నేను అడుగుతున్నది కాదు, నేను విమర్శించాలని కాదు. ఈరోజు ప్రజల యొక్క డిస్కషన్ ఇది ప్రజల యొక్క డిస్కషన్, ప్రజలు చెబుతున్నది. ఈరోజు నేను చాలా మంది కాపు సోదరుల్ని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నాకు స్పష్టంగా చెబుతున్నారు, ఏదోనండి మా వాడు ఏదో ముఖ్యమంత్రి అవుతాడేమో, చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలు ఇస్తారు కావాలా, ఇస్తే చూద్దామని అనుకున్నాం. ఇదేంటి మా వాడికి 18 సీట్లు ఇచ్చారు, ఈ 18లో మళ్ళీ 15 సీట్లు తెలుగుదేశం వాళ్ళనే రిజైన్ చేయించి అడ్డు పంపారు. అసలు జనసేన అనే క్యాండిడేట్లే జనసేనలో పనిచేసినట్టుగా సీట్ రాలేదు, అందుకని మా వాళ్ళు మా కాపులు కూడా ఇష్టపడతలేదండి అని చాలా గ్రామాల నుంచి నాకు చెబుతా ఉన్నారు. అందుకని ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ప్రజలను మాయ చేయమాకండి. మీ భవిష్యత్తు కోసం, ఎందుకు మీ భవిష్యత్తు అని కూడా నేను స్పష్టంగా చెబుతాను. ఇక్కడ నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ తెనాల్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాట నిజం. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2 సార్లు ఇక్కడ తెనాలి నుంచి గెలుపొందారు. ఇదే నాదెళ్ల మనోహర్ గారు 10 సంవత్సరాలు స్పీకర్ కూడా పనిచేశాడు. కరెక్ట్గా 3వసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 12,000 అండి. 12,000 డిపాజిట్ కూడా రాలా. స్పీకర్గా పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఏంది మరి ఈయన చేసిన అభివృద్ధి? నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే నీకు డిపాజిట్ ఎందుకు రాలేదయా? నిజం కాదా? తెనాల్లో 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాదెళ్ల మనోహర్కి 2 సార్లు గెలిచినాక 3వసారి 12,000 వచ్చిన మాట నిజమా కాదా? రైట్. తర్వాత ఏం చేసావు? జనసేనలో చేరావు. జనసేనలో చేరి పోటీ చేసావు. జనసేనలో పోటీ చేస్తే 2019లో నీకు వచ్చిన ఓట్లు 28,000. కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత కాంగ్రెస్ లో 3వసారి పోటీ చేస్తేనేమో డిపాజిట్ రాలా, జనసేనలో చేరి పోటీ చేస్తేనేమో 28,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 4వసారి 5వసారి జనసేన ఓ పీలిక, తెలుగుదేశం ఓ పీలిక, బీజేపీ ఓ పీలిక, ఈ 3 పీలికలను కట్టుకొని మెల్ల వేసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెనాలి భవిష్యత్తు కోసం, మరి తెనాలి భవిష్యత్తుకు 10 సంవత్సరాలు పనిచేస్తే నీకు 12,000 ఇచ్చారు జనం అంటే నువ్వు అభివృద్ధి చేసినట్ట చేయనట్ట? ఇప్పుడు నేను చెబుతా, నేను ఏఎస్ఎన్ కాలేజ్ చైర్మన్గా స్వర్గీయ అన్నావ సత్యనారాయణ కుమారుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2014 ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం, అదృష్టం కలగజేశాడు. 2014లో నేను పోటీ చేసినప్పుడు ఓడిపోయా. నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 74,000. 74,000 ఓట్లు వచ్చినాయి నాకు. 2019లో మళ్ళీ పోటీ చేశా. ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? 94,000 వచ్చినాయి. చూడండి, ఇది నిజం కాదా? ఇప్పుడు ఈ తెనాలి నియోజకవర్గంలో
184,000 మందికి సంక్షేమాన్ని ఇచ్చిన శాసనసభ్యుడిగా పోటీ చేస్తా ఉన్నా. నా ప్రతి క్యాంపెయిన్లో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మళ్ళీ నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెబుతున్నారు, నేను కాదు. మీలాగా హైదరాబాద్ నుంచి ఒక మీడియా టీముని తీసుకొచ్చి జనసేన ఆఫీసులో పెట్టుకొని, జనసేన ఆఫీసులో జనం ఉంటలా, హైదరాబాద్ నుంచి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు తప్పక ఎవరు ఉంటారా? కావాలంటే ఎవడైనా వెళ్ళి టీవీ జనసేన ఆఫీస్ ఎదురుగా కెమెరా పెట్టుకోండి. జనసేన ఆఫీసులో జనం ఉంటే నన్ను అడగండి. ఆ ఆఫీసులో ఉంటుంది ఎవరో తెలుసా? హైదరాబాద్ నుంచి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళు. సోషల్ మీడియాలో జనసేన మనోహర్ గారిని ప్రమోట్ చేసుకొని తప్పక ఆ ఆఫీసులో కూడా లేడు. అసలు జనం లేదు. జనం లేని ఆఫీసు జనసేన ఆఫీస్, జనం లేని ఆఫీస్ జనసేన ఆఫీస్. మీడియా వాడిని కూడా పిలవడు, ఒకే ఒక మీడియా వాడు ఉండేది. నేను గతంలో కూడా చెప్పాను. ఏమని చెప్పాను? కెమెరామెన్ రఘురామితో మనోహర్ అని. ఇది వాస్తవం. చూసుకొని కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. జనసేన ఆఫీస్ ఎక్కడో అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఎక్కడో అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద జనం నడుస్తారు, ఈ రోడ్డు మీద జనం నడుస్తారు. ఆ జనసేన ఆఫీస్లో జనం ఉండారో లేదో ఒకరోజు కెమెరా పెట్టుకొని చూసుకున్నా తెలిసిద్ది, లేదా నుంచున్నా తెలిసిద్ది. ఆ జనసేన ఆఫీస్ ఎదురుగా వైన్ షాప్ ఒకటి ఉంది, మంచి క్రౌడ్ఫుల్గా ఉంటుంది. ఆడ చూసుకొని కావాలంటే మీ రాజకీయ లబ్ధి వీటి మీదే మీరు పొత్తులు ఇంకోటి చెబుతున్నారు కానీ ప్రజల్ని, రాష్ట్రాన్ని ఇంకోటి కాదు, ముమ్మాటికి కాదు. అందుకే ప్రజలు మీకు సరైన బుద్ధి కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. అనుమానమే లేదు దీంట్లో. Please subscribe to our YouTube channel.